నమస్కారం. రైజ్ వితిన్ కి స్వాగతం. ఈరోజు మనం శివుడు నీలకంఠుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. కథను ప్రారంభిద్దాం. అనంత విశ్వంలో ఒకసారి దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్ర మంథనం చేయాలని నిర్ణయించారు. మందర పర్వతాన్ని మదనదండంగా, వాసుకి నాగును తాడుగా ఉపయోగించి వారు సముద్రాన్ని మదించటం ప్రారంభించారు. యుగాల పాటు మంతనం కొనసాగింది. అమృతం బయటకు వస్తుందని అందరూ ఆశించారు. కాని అమృతం రాకముందే భయంకరమైనది బయటకు వచ్చింది. అది హాలాహల విషం. అది అంత ఘోరమైన విషం, దాని పొగలు మాత్రమే విశ్వాన్ని నాశనం చేయగలవు. దేవతలు, అసురులు అందరూ భయంతో వణికిపోయారు. విశ్వం అంతమవుతుందేమో అనిపించింది. అప్పుడు అందరూ ఒకరిని గుర్తు చేసుకున్నారు. పరమేశ్వరుడు, మహాదేవుడు, శివుడు. అందరి ప్రాణాలను కాపాడటానికి శివుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. హాలాహల విషాన్ని తన చేతుల్లోకి తీసుకుని అదంతా తానే తాగేశాడు. అప్పుడు పార్వతీదేవి అతని గొంతును నొక్కి విషం అతని శరీరంలోకి వెళ్లకుండా ఆపింది. ఆ విషం వల్ల అతని గొంతు నీలంగా మారింది. ఆ రోజు నుండి శివుడు నీలకంఠుడు అయ్యాడు. ప్రపంచాన్ని కాపాడిన దేవుడు అయ్యాడు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. నిజమైన గొప్పతనం శక్తిలో కాదు, త్యాగంలో ఉంటుంది. నిజమైన దైవత్వం అమృతంలో కాదు, ఇతరులను కాపాడటంలో ఉంటుంది. శివుడిలాంటి త్యాగం, కరుణ మన జీవితాల్లో ఉండాలి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ రైజ్ విదిన్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.